జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. రానున్న 5 రోజుల పాటు కూడా కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి నుంచి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన కారణంగా రానున్న 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అటు ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కూడా వర్షాల హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని సూచిస్తోంది. ఉత్తరాంధ్రకు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని సూచిస్తోంది. ఉదయం అంతా కాస్త ఎండ వాతావరణం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి పూర్తిగా వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రానున్న 3 రోజులు మంగళవారం, బుధవారం, గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఉదయం తీవ్రమైన ఎండలుంటాయని, సాయంత్రం వేళ జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య బంగాళాఖాతంలో రుతుపవనాల ప్రభావం కొనసాగుతూ ఉంది. దీనివల్ల దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాతం ఏర్పడింది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అనేక జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చనైతే తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులకు తోడు పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తోంది. ఇక సోమవారం విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల గంటల వ్యవధిలోనే 60 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సాయంత్రం 5 గంటల వరకు విశాఖ జిల్లా పెందుర్తిలో 81 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా కే కోటపాడులో 68.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వారాంతంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటు ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రపై కూడా దీని ప్రభావం ఉంటుందని కూడా వారు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తారుగా మొదలైన వర్షపాతం క్రమంగా పెరిగి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు తూర్పు తెలంగాణలో మొదలైన సెంట్రల్ తెలంగాణకు విస్తరించే అవకాశం ఉందని, మోస్తారుగా మొదలై భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. భారత వాతావరణ శాఖ ప్రకారం అయితే దేశవ్యాప్తంగా రకరకాల ద్రోణులు, ఆవర్తనాలు, మేఘాల వాతావరణం అయితే ఉంటుంది. మన దక్షిణ భారత్ కి సంబంధించి మేఘాలు దట్టంగా ఉన్నాయి. సో ఏపీ, తెలంగాణలో మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.